మధ్యలో డిసెంబర్లో గురువు గారు చనిపోవడం జరిగింది. అయినా సరే అప్పటి నుంచి మేము కంటిన్యూషన్గా వస్తున్నాము. సురేష్ గారు, బాబు గారు కంటిన్యూషన్గా చెప్తున్నారు. ఇలా అందరూ యోగాకి రావాలి, ఆరోగ్యంగా ఉండాలి అని గురువు గారు అనుకుంటూ ఉంటారు. అలానే అందరం చేద్దాం ఇవాళ యోగా డే సందర్భంగా. వెరీ గుడ్, వెరీ గుడ్. అరుణ గారు చెప్తారా అనుభవం? నమస్తే అండి అందరికీ. నా పేరు శివపార్వతి. మొదటగా నేను ఇక్కడికి రావడానికి కారణం మా చిన్నమ్మ పద్మావతి. ఎందుకంటే తను దాదాపు ఒక 6-7 నెలల నుంచి నాకు చెప్తుంది, రండమ్మ రండమ్మ, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, పొద్దున్నే 1 గంట టైం తీసుకొని రా, ఎట్లా కొట్ట టైం అడ్జస్ట్ చేసుకో అంది. నాకు యాక్చువల్గా పిల్లలతో స్కూల్ టైము, క్యారేజెస్ టైము సరిపోదు, ఎందుకంటే 7:30కి బస్ అని చెప్పి ఈ సమ్మర్ హాలిడేస్ 1.5 మంత్ కంపల్సరీ వచ్చాను. చాలా రిలీఫ్గా నాకున్న కొన్ని పెయిన్స్ అనేవి చాలా తగ్గినాయి. నేను మెయిన్ ఆమెకే చెప్పుకుంటా థ్యాంక్స్. తర్వాత నాకు ఇక్కడ బాబు సార్ కానీ, సురేష్ సార్ కానీ చాలా హెల్ప్ చేశారు, నాకు నచ్చింది. శ్రీదేవి. ఈ యోగాకి రావడం నేను కరోనా ముందు నుంచి నాకు తెలుసు. సత్యనారాయణ గారు ఆయన నిజంగా నా తండ్రితో సమానం. చాలా బాధ్యతగా నా ఆరోగ్యం విషయంలో ఆయన నా తండ్రి కన్నా ఎక్కువ ఆలోచించేవారు చెప్పాలంటే. అసలు నేను రాకపోయినా మా ఇంటికి వచ్చేవారు. ఒకవేళ నేను మా ఇంటికాడ లేక నేను వర్క్ చేసే చోటుకి కూడా ఆయన వచ్చిన రోజు చాలా రోజులు ఉన్నాయి. అసలు నన్ను అయితే చాలా ఆయన ప్రోత్సహించారు. కానీ ఆయన చెప్పినట్టు నేను ఆయన ఉన్న టైంలో వినలేదు. కానీ ఇక్కడ నుంచి నేను ఆయన చెప్పినట్టు వెళ్దాం అనుకుంటున్నాను. ఆయన ఛానల్లో సురేష్ గారు, బాబు గారు ఉన్నారు కాబట్టి ఆయన లేని లోటు వీళ్ళిద్దరూ తీరుస్తున్నారు. అది అందరూ గుర్తుపెట్టుకుని రావాలని నేను కోరుకుంటున్నాను. 2018 బ్యాచ్. 2018 గురువు గారితో నేను ఏవైతే చెప్పాలనుకున్నానో సురేష్ గారు ఆల్మోస్ట్ చాలా చెప్పేశారు. 4 కల్లా 4లు వచ్చేసేవి. కాకపోతే లేకపోతే ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంటికి వచ్చి అంటే ఎక్కువ అనుబంధం ఉంది మాస్టర్ గారితో అనేది, చాలా ఎక్కువ అనుబంధం ఉంది. కానీ అది మర్చిపోలేకపోతున్నాము. ఇంకా అది మాత్రం కంటిన్యూ అవుతానే ఉంది. ఎంత మర్చిపోవాలనుకున్నా కూడా అవటం లేదు. అసలు గుర్తొస్తూనే ఉన్నారు. ఆయన మా ఇంట్లో ఉండటం కానీ, తెల్లారగట్ట లేచి మళ్ళీ ఆయన లేచి నన్ను కూడా అమ్మ లేగని బెల్లి కొట్టి లేచి రామ్మ నేను వెళ్తున్నాను, నువ్వు తొందరగా వచ్చే అని చెప్పి నన్ను లేపి తను వచ్చేసేవాళ్ళు. అంత అటాచ్మెంట్ అయినా అసలు మర్చిపోలేకపోతున్నాను. అది మాత్రం చాలా. ఇక నేను మానేసినాక నాకు ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. అసలు కాళ్ళు నొప్పులని గురువు గారికి ఎన్నిసార్లు చేస్తే పాపం నా కోసం అని కుర్చీ తీసుకొచ్చి గబగబా వేసి కూర్చోమ్మాను కుర్చీలో అని. అసలు నిజంగా మా నాన్న కూడా చేసి ఉండరేమో, అంతగా చేశారు ఆయన సేవలు. అసలు అంత ప్రాణం ఇచ్చేవాళ్ళు అసలు నిజంగా. నేను అక్టోబర్ నుంచి వస్తున్నాను ఇక్కడికి. నేను అంతకుముందు 7 సంవత్సరాల పాటు వాకింగ్ చేశాను. నేను వాకింగ్కి వెళ్తుంటే గురువుగారు సైకిల్ వేసుకొని వచ్చి మరి నాకు, అమ్మ ఎందుకు ఈ వాకింగ్ అంత ఉపయోగం ఉండదు, యోగాకి రండి ఒకసారి వచ్చి చూడండి అని అన్నారు ఆయన. నేను సరే చూద్దాం కదా అని ఒకరోజు వచ్చాను. ఇక అలా కంటిన్యూగా నేను వచ్చే సమయానికి ఇక ఆయన లేరు. నేను ఇలా కంటిన్యూగా వస్తూ ఉన్నాను. నాకు చాలా బాగుంది వస్తే. దాదాపు 10 సంవత్సరాలు యోగా చేశాను. 10 సంవత్సరాలు గురుగారితో అనుబంధం నాకు దాదాపు. గురుగారు మంగళగిరి వచ్చిన కాడి నుంచి నాకు అనుభవం ఉంది. మా ఇంటి ముందే యోగా గురువు గారు ఉండేవారు. ఆయన గారు ఎంకరేజ్ చేసి ఇక్కడికి యోగా తీసుకొచ్చారు. గురువుగారు శ్వాస నిశ్వాస 2 యోగానే. శ్వాస తీసుకునేటప్పుడు యోగానే, ఇంకా ఆయనకి రెండో వ్యాపకం అంటే ఏదీ లేదు. ప్రతి ఒక్కరికి యోగా నేర్పాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆయన ఏం ఒకటే. మీరందరూ కూడా యోగా నేర్చుకొని ఉంటే మా గురుగారు చాలా సంతోషిస్తారు. మీరందరూ ఇక్కడికి వచ్చి యోగా నేర్చుకుంటున్నారు అని అంటేనే
మీరంతా అదృష్టవంతులతోనే ఇక్కడ దాకా రాగలిగారు. మీరందరూ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. గురువుగారు అందరూ చెప్పారు. గురువుగారిలో ప్రత్యేకత ఏంటంటే తాను నేర్చుకున్నది సమాజానికి అందరికీ తెలియజేయాలి. ఈ సమాజం నేను నేర్చుకున్నదే కాక సమాజం కూడా మనందరం కూడా మన దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే ఈ దేహమే మనందరికీ ప్రథమంగా బంధువు. మన బంధువు ఎవరంటే ఈ దేహమే. ఈ దేహాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా మాత్రమే ఉత్తమమైన మార్గం అని చెప్పేసి గురువుగారు నమ్మారు. ఆ గురువుగారు కాదు, అందరూ ప్రపంచవ్యాప్తంగా ఈ యోగాని చేయాలని చెప్పేసి ఇలాంటి గురువులు, ఎంతో సద్గురువులు అందరూ కూడా ఈ పరంపర కొనసాగిస్తూ మన భారతదేశమే కాదు యావత్ ప్రపంచమంతా కూడా యోగాని ఆచరించే విధంగా చేసిన ఇలాంటి గురువులందరికీ కూడా ఈరోజు నేను స్మరించుకుంటూ, ఏంటంటే ఒక 3 సంవత్సరాల క్రితం నాకు యాక్సిడెంట్ అయింది గురుగారిని. అసలు ఇంకా ఈ అబ్బాయి బతకడు, తీసుకెళ్ళిపోండి అన్నారని చెప్పారంట మా పేరెంట్స్కి. దేవుడి దయ వల్ల నేను బతికాను. అసలు గురుగారిని జరిగినది తలుచుకుంటేనే మా పేరెంట్స్కి నా యాక్సిడెంటే గుర్తొచ్చిందంట. నేను ఇలా బతుకున్నానంటే దేవుడి మా ఆయన ఉన్నాడని అనుకుంటున్నాను. గురువుగారికి ఆత్మకి శాంతి చేకూరాలి.